తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవోగా చంద్రబాబు గారు వచ్చాకే వచ్చినటువంటి శ్యామలరావు. అంతకుముందు ధర్మారెడ్డి ఉండేవాడు. ధర్మారెడ్డి చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే వెళ్ళిపోయి శ్యామలరావు వచ్చారు. ఆయన హయాంలోనే ఈ కల్తీ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి. తర్వాత ఆయన్ని మార్చేసేసి ఈ సింఘాల్ని పెట్టారు, అనిల్ కుమార్ సింఘాల్. ఒకప్పుడు వాస్తవంగా ఈ నిబంధనలు రూపొందించిందేది పెద్ద పెద్ద సంస్థల నుంచి నెయ్యి కొనాలన్న దాని నుంచి చిన్న చిన్న సంస్థల నుంచి అయినా సరే నెయ్యి ప్రొక్యూర్ చేయాలన్న ఆర్డర్ వేసింది ఆయన టైంలోనే. అంటే ఏది విధానాన్ని తీసుకొచ్చి అక్కడ అప్రూవ్ చేయించింది కమిటీలో ఆయన ఉన్నప్పుడే. అయినా ఆయనే కరెక్ట్ అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ మొన్న అనిల్ కుమార్ సింఘాల్కి వేయటం, ఆయన్ని ఈ సిట్ నివేదికలో ఆయన్ని సంబంధించినటువంటి పాత్రను తప్పుపట్టడంతో ఆయన్ని బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు రవిచంద్ర ఎవరైతే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన కార్యదర్శి అక్కడికి పోస్టింగ్ మీద వెళ్ళారు ఈవోగా. ఇది ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఇప్పుడు శ్యామలరావు, అనిల్ కుమార్ సింఘాల్ నోరు విప్పి బయట మాట్లాడాలి, లేకపోతే జీవితకాలం పాపాత్ములుగా మిగిలిపోతారు, ద్రోహులుగా మిగిలిపోతారు, దైవ ద్రోహులుగా మిగిలిపోతారు. నిజంగా ఈ నెయ్యి కల్తీ కలిసిందా, వాళ్ళకి తెలిసినే జరిగిందా, జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి చెప్తే చేశారా అనిల్ కుమార్ సింఘాల్ నోరు విప్పాలి. ఎందుకంటే అంత ముందు ఉన్నది ఆయనే ఈవోగా, జగన్ టైంలో చివరిలో ఉన్నది ఆయనే ఈవోగా, ఆ తర్వాత కూడా కొనసాగారు. ఇది అంతకుముందు తెలుగుదేశం టైంలో అనిల్ కుమార్ సింఘాల్ ఈవో, తర్వాత జగన్ వచ్చాక కూడా ఈవోగా కొనసాగారు. అలాంటి సందర్భంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజున చెప్పబడింది ఏంటి, పత్రికల్లో రాసుకొచ్చింది కూడా, ఈవెన్ అప్పుడు ఈనాడు జ్యోతి కూడా రాసింది ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి నెయ్యి వస్తుంది, ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఆ ట్యాంకర్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ కొత్తది రావడానికి దొరకట్లేదు, టైం చాలట్లేదు, దాంతో నెయ్యికి బాగా ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి చిన్న చిన్న సంస్థల నుంచి కూడా నెయ్యి ప్రొక్యూర్ చేయడం కోసం చేసుకొచ్చామని ఆ రోజున చెప్పుకొచ్చింది. ఆ కారణంగా దాన్ని టీటీడీ బోర్డు ముందు పెడితే బోర్డు ఎవరైతే అధికారులు చెప్పిందని ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసింది. అట్ట కాదు నువ్వు పెద్ద సంస్థ నుంచి కొనండి అని బోర్డు ఎందుకు చెప్తుంది, అధికారులు ఇచ్చినటువంటి దాంతో ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి సిస్టమ్ కూడా ఎక్స్పర్ట్ కమిటీ కూడా అధికారులతోనే ఉంటుంది. ఇప్పుడు అధికారుల మీదనే కేసు పెట్టింది సిట్టు, అంతే తప్పించి అక్కడ బోర్డు మీద పెట్టలేదు, పొలిటికల్గా పెట్టలేదు. ఆ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న చంద్రబాబు గారు చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటది, జగన్కి తెలిసే జరిగింది, ఆ రోజున కల్తీ చెయ్యాలని చెప్పి ప్లాన్ చేసి చేశారు అన్నటువంటిది. అంటే వద్దు నువ్వు ఈ నెయ్యిని వదిలేసేసి రసాయనాలతో కూడిన నెయ్యి, అది కూడా విదేశాల నుంచి తెప్పించేటటువంటి నెయ్యిని ఇక్కడికి తీసుకొస్తున్నారు అన్నటువంటి పాయింట్. అది కూడా ఆవు కొవ్వుతో, పంది కొవ్వుతో ఇట్లాంటి నెయ్యి, లేకపోతే కెమికల్స్తో, బాత్రూమ్ కెమికల్స్తో కూడిన నెయ్యిని తయారు చేసి తీసుకొచ్చి అది సప్లై చేశారు. చేయించడానికి అక్కడ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చెప్తే వీళ్ళు చేశారు అన్నటువంటి. శ్యామలరావు మొన్న ఆయన హయాంలోనే ఈ ఎన్డీడీబీ నివేదిక కానీ దాని మీదనే జంతుకోవు కానీ, ఆ రోజున ఆయన జంతుకోవు కాదు, అది యానిమల్ ఫ్యాట్ కాదు, దాంట్లో వెజిటేబుల్ ఫ్యాట్ అన్నటువంటిది, డాల్డా ఇట్లాంటిది అన్నది ఆ రోజున ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయన పిలిచి మందలించాక ఆయన కూడా రూటు మార్చారు. ఒక్కటి మాత్రం ఖాయం, ఇవాళ నిజంగా ఏం జరిగింది, అసలు ఏ ఒత్తిడి ఎదురవుతోంది, గతంలో జగన్ వల్ల ఒత్తిడి ఎదురైతే అదే చెప్పండి, ఇప్పుడు వీళ్ళ వల్ల ఒత్తిడి ఎదురైతే అదే చెప్పండి. కల్తీ జరిగిందని చెప్పండి, జరగకపోతే జరగలేదని చెప్పండి. ఉద్దేశపూర్వకంగా జరిగితే ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పండి, ఉద్దేశపూర్వకంగా జరగకపోతే ఎలా జరిగిందో చెప్పండి. లేదంటే మీ ఇద్దరి మీద వేసిన ముద్ర, ఈ రోజున స్వయంగా చంద్రబాబు గారు వేస్తున్నటువంటి ముద్ర, మీ మొదట శ్యామలరావుతో ప్రక్షాళన బిగించేశాం, తర్వాత ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్తో అనేటటువంటి. అంటే వీళ్ళిద్దరూ పాపం చేశారు, తప్పు చేశారని చెప్తున్నారు. దేవుడితో నిజంగా గనక తెలిసి తప్పు చేస్తే సర్వనాశనం అయిపోతారు, కుటుంబాలతో సర్వనాశనం అయిపోతారు. ఎవడైనా సరే తెలియక జరిగితే క్షమాపణ కోరుకోవాలా. అది జగన్ చెప్తే చేశారా, చంద్రబాబు చెప్తే చేశారా, నిజాయితీగా నిర్భయంగా బాధ్యతగా చెప్పాలి, దేవుడు చూసుకుంటాడు. అలా కాకుండా తప్పుని కవర్ చేసుకొస్తే ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా, చంద్రబాబు తప్పు చేసినా, జగన్ తప్పు చేసినా, ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా వీళ్ళు కాపాడితే ఆ కాపాడిన పాపం వీళ్ళని వెంటాడుతుంది. ఎందుకంటే ప్రజల్లో అయితే విపరీతమైనటువంటి ఒక ప్యానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసి ధర్మం మీదనే ఈ రోజున అనుమానం కలిగించేటటువంటి, ధర్మం మీదనే ఆవేదన కలిగించేటటువంటి సిచ్యుయేషన్లో హిందువులయ్యుండి, హిందుత్వవాదులయ్యుండి అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించిన ఆ భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ గుడి ప్రతిష్టకి, ఆ గుడి ప్రసాద ప్రతిష్టకి, ఆ గుడి మీద భక్తులకు ఉన్నటువంటి విశ్వాసానికి, ఆ దేవుడి మీద భక్తులకు ఉన్న విశ్వాసానికి భంగం కలిగించేటటువంటి వ్యవహారం ఇప్పుడు జరుగుతుంది.
అది తప్పు ఎవరు చేసినా సరే ఖచ్చితంగా నోరు విప్పాలా, తప్పు లేకపోతే తప్పు లేదని చెప్పాలి. లేదంటే ఈ ఇద్దరిని పాపాత్ములుగా ఇప్పుడు చూపెడుతోంది ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాల్సింది.